కురుక్షేత్రంలో మరో వైపున శత్రునాశకుడైన అర్జునుడు తీవ్రమైన గాలి సముద్రాన్ని కల్లోలపరిచినట్టు జలది సమానమైన సంక్షిప్తక సేనను అర్జునుడు ప్రవేశించి కల్లోలపరిచాడు. చక్కని కన్నులు, కనుబొమలు, దంతాలతో పూర్ణ చంద్రుని వంటి ముఖాలు కలిగిన వీరుల శిరస్సులను, తలలను అర్జునుడు బాణాలతో ఖండించి భూమి మీద పరిచాడు. ఆ తలలు కాడలు లేని పద్మాలులాగా ఉన్నాయి. బాగా గుండ్రంగా, పొడుగ్గా, పుష్టిగా ఉండి చందనము, అగరులతో అలంకృతాలై ఆయుధాలు, చేతి తొడుగులతో 5 తలలు గల పాముల వంటి శత్రువుల చేతులను అర్జునుడు యుద్ధములో క్షురకుని కత్తి వంటి బాణాలతో ఖండించాడు. రథాలకు కట్టిన పెద్ద బరువు మోసే గుర్రాలను, వాటిని నడిపే సారథులను, ధ్వజాలను, ధనస్సులను, బాణాలను, రత్నపు అలంకారాలు కలిగిన శత్రువుల చేతులను అర్జునుడు బాణాలతో ఖండించాడు. యుద్ధ భూమిలో అర్జునుడు అనేక వేల బాణాలతో, ఆరోహకులతో కూడిన రథాలను, ఏనుగులను, గుర్రాలను వధించి యమలోకానికి పంపాడు. ఆ సమయంలో సంక్షప్తక వీరులు మహారోషపూర్ణులై ఎద అయిన ఆవుల కోసం పోరాడే మదమత్తమైన ఆబోతులలాగా గర్జిస్తూ, హుంకరిస్తూ, కొమ్ములతో పొడిచే వృషభాలలాగా తమను బాణాలతో గాయపరుస్తున్న అర్జునుడి మీదికి బాణాలు వేస్తూ వచ్చారు. ముల్లోకాల విజయములో రాక్షసులకు ఇంద్రునితో జరిగిన యుద్ధంలాగా ఆ అర్జునుడికి ఆ సంక్షప్తకులకు మధ్య శరీరం జలధరించేలాగా ఘోర యుద్ధం జరిగింది. అర్జునుడు శత్రువుల అస్త్రాలను తన అస్త్రాలతో నివారించి బాణాలతో వేగంగా వారిని కొట్టి వారి ప్రాణాలను అపహరించాడు. అర్జునుడు సంక్షప్తకుల రథాల త్రివేణువును, చక్రాలను, అక్షాలను ఖండించాడు. యోధులను, అశ్వాలను, సారథులను వధించాడు. వీరుల ఆయుధాలను, అమ్ముల పొదులను ధ్వంసం చేశాడు. వారి జెండాలను మదించాడు. వారి రక్షణకు ఏర్పరిచిన చర్మమయ ఆభరణాలను, కూబరాలను భిన్నం చేశాడు. రథాల మీది మెత్తలను, కాడలను ముక్కలు చేశాడు. రథాల మీది ఆసనాలను, వాహనాలకు కట్టే కాష్టాలను ముక్కలు చేశాడు. గాలి మేఘాలను చెల్లా చెదురు చేసినట్లుగా విజయశీలుడైన ఆ అర్జునుడు రథాలను ముక్కలు ముక్కలు చేసి అందరినీ ఆశ్చర్యమగ్నులను చేశాడు. తాను ఒక్కడే 1000 మంది మహారథులతో సమానంగా చూడదగిన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అది శత్రువులకు భయాన్ని పెంపొందించింది. అప్పుడు యుద్ధభూమిలో ఆకాశం మీద నిలబడిన సిద్ధులు, దేవతలు, ఋషులు అర్జునుడిని స్తుతించారు. దేవదుందుబులు మ్రోగాయి. కృష్ణార్జునుల శిరస్సుల మీద పుష్పవర్షం కురిసింది.